మీ వీడియోస్ యూట్యూబ్లో 100 మంది కూడా చూస్తలేరు కదా. కానీ అదే టైంలో ఎవడో ర్యాండమ్ వ్యక్తి ఒక సింపుల్ వీడియో వేసి మిలియన్లలో వ్యూస్ తెచ్చుకుంటున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం? ఇదేం అదృష్టం కాదు, అది యూట్యూబ్ అల్గోరిథం మ్యాజిక్. దీన్ని కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ వీడియోస్ 10x వరకు బూస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. మరి మీ ఛానల్ గ్రోత్కు సిద్ధమేనా? ఎందుకంటే చివర్లా మీ వీడియోస్కి రీచ్ పెంచే గొప్ప ట్రిక్ చెప్పబోతున్నాను. నిజానికి యూట్యూబ్ అల్గోరిథం అంటే ఏంది? మీకు ఒక సీక్రెట్ చెప్పాలా? యూట్యూబ్కి మీ ఛానల్ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు. దాని పని మాత్రం ఒక్కటి, వ్యూవర్స్ను ఎక్కువ సమయం యూట్యూబ్లో ఉంచుడు. బై మిస్టేక్ మీ వీడియో కూడా దానికి హెల్ప్ఫుల్ అయిందనుకో, మీ వీడియోని మిలియన్ల మందికి పంపిస్తుంది. కానీ మీ వీడియో రికమెండ్ చేసినట్లు ఉండాలంటే ఈ 3 సీక్రెట్ ఫ్యాక్టర్స్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో మీరు ఊహించని సీక్రెట్ హ్యాక్ చెప్తా. ఫస్ట్ 3 ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. మీ వీడియో అనేది వైరల్ కావాలంటే ఇవి మాత్రం తప్పనిసరి. దాంట్లో మనకు ఫస్ట్గా వచ్చేది CTR. జనాలు మీ వీడియో పైన క్లిక్ చేస్తున్నారా? ఒక నిజం చెప్తున్నాండి, యూట్యూబ్ మీ ఒక్క వీడియోను కూడా చూడదు ఓపెన్ చేసి. కానీ యూట్యూబ్ చూసేది మీ టైటిల్, మీ థంబ్నెయిల్. ఈ 2 తప్ప యూట్యూబ్ మీ వీడియోస్ని ఓపెన్ చేసి చూడదు. ఒకవేళ మీ వీడియోకి క్లిక్ చేయగలిగేంత పవర్ఫుల్ థంబ్నెయిల్ లేదనుకో, నువ్వు ఎంత మంచి కంటెంట్ చేసినా నాశనమే. మీ వీడియోస్ అనేటివి ఎవరికి రికమెండ్ కావు, ఎవరు చూడరు. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, మీకు 2 థంబ్నెయిల్ వేస్తాను. వీటిలో మీరు దేన్ని క్లిక్ చేయడానికి ఇష్టపడతారు? ఈ 2 థంబ్నెయిల్లలో మీరు దేనికి ఎక్కువ క్లిక్ చేయడానికి ఇష్టపడతారు? ఎగ్జాక్ట్గా మీ ఆడియన్స్ కూడా అదే ఆలోచిస్తారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ ఆడియన్స్ కూడా అదే విధంగా ఆలోచిస్తారు. సెకండ్, వాచ్ టైమ్ అండ్ రిటెన్షన్. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మీకు. జనాలు మీ వీడియోను క్లిక్ చేసిన తర్వాత పూర్తిగా చూస్తున్నారా? ఇది ఒక చిన్న సీక్రెట్ ఫార్ములా అనుకోండి. జనాలు అనేటోళ్ళు ఎక్కువసేపు వీడియోని చూస్తే యూట్యూబ్ దాన్ని అంత ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఇది ఎప్పుడైనా మీరు గమనించిర్రా? యూట్యూబ్లో కొన్ని వీడియోలు కనబడతాయి మనకు, అవి ఎప్పుడు ఎండింగ్ కాని విధంగానే కనబడతాయి మనకు. ఎందుకంటే అవి క్లిప్ హ్యాంగర్ స్టోరీలు అండ్ వాటిలో మిస్టరీ ఎలిమెంట్స్ యూజ్ చేస్తారు. మీరు కూడా మీ వీడియోలలో అవి యూజ్ చేసిరనుకో, అవి ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో మీ వీడియోలోని మీరు నెక్స్ట్ వీడియోలో కంపేర్ చేసుకోండి. 3వ స్టెప్ వచ్చేసి ఎంగేజింగ్. యూట్యూబ్కి చివరిగా మీ వీడియో మీద నమ్మకం అనేది ఎలా వస్తుంది? జనాలు మీ వీడియోకి లైక్ కొడుతున్నారా, కామెంట్ చేస్తున్నారా, షేర్ చేస్తున్నారా? వీటన్నిటిని చూస్తే యూట్యూబ్ ఇలా అనుకుంటుంది, ఓహో ఈ వీడియోలో ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఈ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేద్దామని అనుకుంటుంది. అంతెందుకు, ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం. చివరిగా మీ యూట్యూబ్ మీకు ఏ వీడియో రికమెండ్ చేసింది అది కామెంట్లో రాయండి. మీరు కూడా స్వయంగా చూస్తారు యూట్యూబ్ అల్గోరిథం ఎట్లా పనిచేస్తుంది. యూట్యూబ్ అల్గోరిథం ఇట్లా మీరు క్రాక్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏం లేదు, పోస్ట్ టైమింగ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. మీ ఆడియన్స్ అనేటోళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారో మీ యూట్యూబ్ అనలిటిక్స్ చెప్తుంది. కామెంట్స్కి వెంటనే రిప్లై ఇవ్వండి. మీరు ఇగ్నోర్ చేయకండి, కామెంట్స్కి మాత్రం వెంటనే రిప్లై ఇవ్వండి. ఎంత ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తే అంత ఎక్కువ రీచ్ ఉంటుంది. కామెంట్కి మాత్రం రిప్లై మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. మీరు యూట్యూబ్ షార్ట్ వీడియోస్ను కూడా వాడండి. మీరు ఊహించని విధంగా రిజల్ట్ వస్తాయి మీ ఛానల్స్కు. మీ థంబ్నెయిల్కు A&B అని టెస్టింగ్ చేయండి. మీ థంబ్నెయిల్కు CTR ఇట్లా తక్కువ ఉందనుకో, వితిన్ 24 అవర్స్లో దాన్ని రిమూవ్ చేసి కొత్తది పెట్టేసేయండి. ఫైనల్గా ఎప్పుడు అని వెయిట్ చేసేట సీక్రెట్ హ్యాక్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. మీ ఛానల్ను 10x స్పీడ్లో గ్రోత్ చేయాలంటే మీ వీడియోస్ని తీసుకుపోయి ఒక ప్లేలిస్ట్ గ్రూప్ యాడ్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో చూడగానే 2వ వీడియో ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. దీనివల్ల ఆడియన్స్ యూట్యూబ్లో మీ వీడియో పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అంటే మీ ఛానల్ అల్గోరిథంకు ఫేవర్ అయినట్టే కదా. ఇప్పటి వరకు ఈ అల్గోరిథంను ఓడిద్దామని చాలామంది ప్రయత్నించారు, కానీ వాళ్ళు ఎవరు ఈ సీక్రెట్ను ఫాలో కాలేదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఒక చిన్న టాస్క్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్కు అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను.